ఆపరేషన్ పోలోకు అయిన ఖర్చును భారత ప్రభుత్వం ఏ శాఖలో చూపించింది? ఏ శాఖలో అండి? ఆన్సర్ విద్యాశాఖలో చూపించింది. పోలీస్ చర్య ఎవరి నేతృత్వంలో జరిగింది? ఆన్సర్ అండి జనరల్ మహారాజ్ సింగ్. ఓకేనా. నెక్స్ట్, ఈ కింది వానిలో సరైన చూసుకున్నట్లయితే పోలీస్ చర్యలో షోలాపూర్ నుంచి దాడులు చేస్తున్న సైన్యానికి జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వం వహించాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటే పోలీస్ చర్యలో భాగంగా విజయవాడ నుంచి దాడులు చేస్తున్న సైన్యానికి మేజర్ జనరల్ రుద్ర నాయకత్వం వహించాడు. సో వీటిలో చూసుకుంటే మనకి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. భారత ప్రభుత్వంపై ఐక్యరాజ్య సమితికి చేసిన ఫిర్యాదును నిజాం ఎప్పుడు వెనుకకు తీసుకున్నాడు? ఎప్పుడు తీసుకున్నాడండి? 1948 సెప్టెంబర్ 22 తీసుకున్నాడు. భారతదేశ కడుపులో ఏర్పడ్డ హైదరాబాద్ రాజ్యం అనే పుండు తొలగిపోయిందని వ్యాఖ్యానించింది ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా. హైదరాబాద్ రాష్ట్ర రాజ ప్రముఖగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడని చూసుకుంటే మన 1950 జనవరి 26 రోజు చేయడం జరిగింది. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవించి ఉన్నంతకాలం ఎన్ని రూపాయలు రాజభరణంగా చెల్లించడానికి భారత ప్రభుత్వం ఒప్పుకుంది? ద ఆన్సర్ ఇస్ ₹1,00,00,000. సో హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య ఎప్పుడు జరిగిందండి? ఇక్కడ మనకి 1948 సెప్టెంబర్ 30 నుంచి 17 మధ్యలో. ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు సైనిక మంత్రి ఎవరండి? మీకు తెలిసినట్టుగా బల్దేవ్ సింగ్ అన్నట్టు. ఓకేనా. సో నిజాం పాకిస్తాన్కు ఎన్ని కోట్ల రూపాయలు రుణం ఇచ్చాడండి? 20 crores. ఓకేనా. 20 crores రూపీస్ ఇచ్చడం జరిగింది.